యెమెన్లో మరణశిక్ష పడ్డ కేరళకు చెందిన నర్సు నిమిష ప్రియను కేంద్రం రక్షిస్తుందా? లీగల్గా అది సాధ్యమేనా? 7 ఏళ్లుగా జైల్లోనే ఉన్న నిమిష ప్రియ ముందున్న ఆప్షన్స్ ఏంటి? బ్లడ్ మనీ నిమిషను మరణశిక్ష నుంచి కాపాడుతుందా? నిమిష ప్రియ కేరళకు చెందిన నర్సు తలాల్ అబ్దో మహ్దీ అనే వ్యక్తి హత్య కేసులో యెమెన్ సర్కార్ మరణశిక్ష ఖరారు చేసింది. యెమెన్ చట్టాల ప్రకారం 4 రోజుల్లో నిమిష ప్రియకు మరణశిక్ష అమలు కావాల్సి ఉంది. యెమెన్ అధ్యక్షుడు రషద్ మొహమ్మద్ అల్ అలిమి కూడా ఈ మరణశిక్షకు ఆమోదం తెలిపారు. దీంతో కోచ్లో నివసిస్తున్న నిమిష కుటుంబం ఆందోళన వ్యక్తం చేస్తోంది. తన తల్లికి సాయంగా ఉండాలని నిమిష ప్రియ 19 ఏళ్లు కూడా నిండకుండానే 2008లో యెమెన్కు వెళ్లారు. యెమెన్కు వెళ్లిన 3 ఏళ్లకి కోచికి తిరిగొచ్చిన నిమిష టామీ థామస్ అనే ఆటో డ్రైవర్ను పెళ్లాడారు. పెళ్లైన తర్వాత థామస్ కూడా నిమిషతో కలిసి యెమెన్ చేరుకున్నారు. అక్కడ ఒక ఎలక్ట్రీషియన్కు అసిస్టెంట్గా పనిచేశారు. అయితే 2012లో నిమిషకు ఒక కూతురు పుట్టాక యెమెన్లో బిడ్డను పెంచడం కష్టమవుతుందని థామస్ పాపతో కలిసి భారత్కు తిరిగి వచ్చేశారు. ఇక ఇతర దేశానికి చెందిన వారు యెమెన్లో వ్యాపారాన్ని ప్రారంభించాలంటే స్థానికులు ఖచ్చితంగా భాగస్వామిగా ఉండాలి. తలాల్ అబ్దో మహ్దీ అనే వ్యక్తి స్థానికుడితో కలిసి 2014లో నిమిష సొంతంగా ఒక క్లినిక్ను ప్రారంభించింది. తర్వాత మహ్దీతో కలిసి ఇండియా వచ్చింది. ఇంట్లో నిమిష మ్యారేజ్ ఫొటోస్ను చూసి మహ్దీ తొలగించాడు. వాటిని మార్ఫింగ్ చేసి నిమిషతో పెళ్లైనట్టు చిత్రీకరించాడు. యెమెన్ వెళ్లిన తర్వాత నిమిషను వేధించాడు మహ్దీ. క్లినిక్ నుంచి వచ్చే ఆదాయాన్ని అతనొక్కడే తీసుకోవన్నాడనే ఆరోపణలు కూడా ఉన్నాయి. అయితే 2017లో మహ్దీ మరణించాడు. అతడికి హానికరమైన మోతాదులో మత్తుమందిచ్చి చంపిందనే ఆరోపణలతో 2017లో నిమిష జైలుకెళ్లింది. అప్పటి నుంచి 7 ఏళ్లుగా జైల్లోనే ఉంది. కేసు విచారించిన యెమెన్ సుప్రీం జ్యుడిషియల్ కౌన్సిల్ ఆమెకు మరణశిక్ష విధించింది. యెమెన్లోని షరియా చట్టం ప్రకారం బాధిత కుటుంబం నుంచి దోషులు క్షమాభిక్ష పొంది ఆ కుటుంబానికి బ్లడ్ మనీ పరిహారం చెల్లిస్తే ప్రభుత్వం మరణశిక్షను రద్దు చేయవచ్చు. అయితే ఇప్పటికే బాధిత కుటుంబంతో సంప్రదింపులు జరిపి $40,000 అంటే 38 లక్షల రూపాయలు చెల్లించమంటున్నారు నిమిష తరపు న్యాయవాది చంద్రన్. అయితే మరణశిక్ష రద్దు విషయంలో యెమెన్ చట్టాల ప్రకారం నిమిష కుటుంబ సభ్యులు కానీ సేవ్ నిమిష ఇంటర్నేషనల్ కౌన్సిల్ కానీ బాధిత కుటుంబాన్ని నేరుగా ఆశ్రయించలేవు. ఇక ఇందుకు కేంద్ర ప్రభుత్వం సాయం కావాలి అంటున్నారు బాధితులు.